హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం భగవద్గీత గురించి చూద్దాం. మొత్తం 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు. అసలు భగవద్గీత ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది? ఈ గీతోపదేశం కురుక్షేత్ర యుద్ధ భూమిలో జరిగింది. అర్జునుడు యుద్ధం చేయడానికి సందేహంలో పడతాడు. అప్పుడే కృష్ణుడు అతనికి ధర్మం, జీవితం గురించి ఉపదేశం చేస్తాడు. ఇప్పుడు 18 అధ్యాయాలు ఏమున్నాయని చూద్దాం. మొదటిది అర్జున విషాదయోగం, 2 సాంఖ్యయోగం, 3 కర్మయోగం, 4 జ్ఞానయోగం, 5 సన్యాసయోగం, 6 ధ్యానయోగం, 7 జ్ఞాన విజ్ఞాన యోగం, 8 అక్షర బ్రహ్మయోగం, 9 రాజవిద్య రాజగుహ్యయోగం, 10 విభూతి యోగం, 11 విశ్వరూప దర్శన యోగం, 12 భక్తి యోగం, 13 క్షేత్రజ్ఞ విభాగ యోగం, 14 గుణత్రయ విభాగ యోగం, 15 పురుషోత్తమ యోగం, 16 దైవాసుర సంపత్ విభాగ యోగం, 17 శ్రద్ధాత్రయ విభాగ యోగం, 18 మోక్ష సన్యాస యోగం. ఈ 18 అధ్యాయాలలో ప్రధాన బోధనలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది ధర్మం, మన కర్తవ్యాన్ని ఎలాంటి సందేహం లేకుండా చేయాలి. రెండవది కర్మయోగం, ఫలితాలపై ఆశ లేకుండా పనిచేయాలి. మూడవది జ్ఞానయోగం, మన శరీరం తాత్కాలికం, ఆత్మ శాశ్వతం. 4 భక్తి యోగం, దేవుడిపై విశ్వాసం, భక్తి ఉంటే మోక్షం పొందవచ్చు. 5 వైరాగ్యం, లాభ నష్టాలను సమానంగా చూడాలి. ఇక తదుపరి వీడియోలలో 18 అధ్యాయాల గురించి తెలుసుకుందాం. ఈ 18 అధ్యాయాలు మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చింది కదా? మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్లో మీ కమెంట్ని ఎంటర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇదే విధంగా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.